స్మరణ్ రవిచంద్రన్ ఈ పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో స్మరణ్ అద్భుత ఆట కనబరుస్తున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సి మ్యాచ్ లో కర్ణాటక తరపున ఆడుతున్న స్మరణ్ పంజాబ్ పై సెంచరీ సాధించాడు. 209 బంతుల్లో 19 ఫోర్లు 2 సిక్సర్లు బాది 150 పరుగులు చేశాడు. మనకు గుర్తుండే ఉంటుంది. విజయ్ హజారీ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడిన స్మరణ్ రవిచంద్రన్ ఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన స్మరణ్ రవిచంద్రన్ సెంచరీ సాధించి జట్టుకు ట్రోఫీ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్ లో 92 బంతులు 101 పరుగులు సాధించాడు. అసలు ఎవరు ఈ స్మరణ్ రవిచంద్రన్? 20 ఏళ్ల స్మరణ్ రవిచంద్రన్ కర్ణాటకకు చెందిన క్రికెటర్. ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నాడు. కేవలం 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 9 లిస్ట్ ఏ మ్యాచ్లు, 7 టీ20 మ్యాచ్లు ఆడిన స్మరణ్ ఇప్పటికే 3 సెంచరీలతో సహా 600 పరుగులు సాధించాడు. సీకే నాయుడు ట్రోఫీలో బ్యాట్స్ తో విజృంభించి ఏకంగా 829 పరుగులు చేశాడు. ఈ టోర్నీ తర్వాతే అందరి దృష్టిని ఆకర్షించాడు స్మరణ్. అనంతరం జరిగిన మహారాజా టీ20 ట్రోఫీలో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్మరణ్ జర్నీ అంత ఈజీగా సాగలేదు. మొదట్లో కర్ణాటక సీనియర్ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డాడు. సెలెక్టర్లు అతని అనేక సార్లు రిజెక్ట్ చేశారు. అయినా పట్టుదలతో తన బ్యాటింగ్ క్వాలిటీని పెంచుకుంటూ నేడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. చివరకు 2024-25 విజయ్ హజారే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టులో చోటు సంపాదించుకున్నాడు. స్మరణ్ ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇటీవలే జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో స్మరణ్ ను ఎవరు కొనలేదు. దీంతో కాస్త నిరాశ చెందినట్లు కనిపిస్తోంది. కానీ జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు స్మరణ్. ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న స్మరణ్ ను ఖచ్చితంగా టీమిండియాలోకి తీసుకుంటారని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.